పరిశుద్ధమైన నమ్మకమైన మా దేవా, ఈ ఘనమైన ఉన్నతమైన కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. సాయంకాలం చదవబడిన లేఖనాలు మా కొరకై ఆశీర్వాద కారణంగా చేయండి తండ్రి. ఈ మాట మా మధ్యలో ఉంచి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు వారి దివ్య నామం మా మధ్యలో మహిమపరచబట్టుకు సహాయపడము. యేసు నామంలో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకంలోనికి మనుష్య కుమారుడిగా వచ్చింది ఎందుకు అంటే ఆయన మందిరాన్ని కట్టడానికి. మందిరం అంటే ఈ ఇటుకలతో నిర్మించేది కాదు, లేక ఈ ప్రాంగణాలు కానే కాదు, ఈ గోడలు కాదు, ఈ ప్రాంగణాలు కాదు, ఈ ఇటుకలు కాదు. ఆయన ఈ భూమి మీదకి వచ్చిందే కేవలం ఒక మందిర నిర్మాణాన్ని కలిగి ఉండటానికే వచ్చింది. ఆ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టముగా చెప్పారు. ఏమన్నారంటే, ఆ మందిరము కట్టడానికి రక్షించబడిన వారు కావాలి. ఎవరు పడితే వారితో ఆ మందిరం కట్టబడదు. వందల కొద్ది ఇటుకలతో తయారు చేయబడిన 4 గోడల మధ్య చేరవచ్చు. కానీ దేవుని మందిరం కేవలం రక్షించబడిన వారితోటే ఉంటుంది. రక్షణ లేని వారికి అక్కడ చూడలేదు, దేవుడిని ఎరగని వారికి అక్కడ చూడలేదు, దేవునితో సంబంధం లేని వారికి అక్కడ చూడలేదు. ఈ రోజున లోకములో మనం చూస్తుంటే పెద్ద పెద్ద ఆలయాలు కట్టబడుతుంది. ఆ ఆలయాలన్నీ కూడా ఏసీలుగా చేయబడుతుంది. కింద అంతా సెల్లారు, పైన అంతా ఏసీలు. ఎందుకంటే నేను భీమవరం ULCM హై స్కూల్లో చదువుతున్నాను. చదివినప్పుడు ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్ అని అక్కడికి తీసుకెళ్ళేవాడు. అక్కడ ఉన్నటువంటి వాడు ట్రాన్స్ఫిగరేషన్ చర్చ్ అంటే రూపాంతర దేవాలయం పేరు దాన్ని. అది అప్పుడు బంగాళ పెంగుతో ఉండేది. నేను చదువుకునే దినాల్లో అది బంగాళ పెంగుతో ఉంటుంది. ULCM హై స్కూల్ హాస్టల్ నుండి మమ్మల్ని అందరినీ కూడా లైన్లో ఆరాధనకి అక్కడికి తీసుకెళ్ళేవారు. ఎక్కడికంటే ఆ యొక్క రూపాంతర దేవాలయానికి తీసుకెళ్ళాము. రూపాంతర దేవాలయము ULCM హై స్కూల్ ఆల్మోస్ట్ ఇది రూపాంతర దేవాలయం అయితే ఆదరణగృహం. ULCM హై స్కూలు అక్కడ యేసు ప్రభు బొమ్మను పెట్టారు చూశారు, ఇలాగుంటారు, పాటలు పెడతా ఉంటారు, అక్కడ ఉంటారు. అంతకంటే పెద్ద దూరం ఉండదు. అక్కడ నుండి లైవ్లో మమ్మల్ని ప్రతి ఆదివారం ఆరాధనకి అక్కడికి తీసుకెళ్తూ ఉండేవాడు. అది అంటే యునైటెడ్ లూథరన్ హై స్కూల్, చాలా ఉన్నతమైన హై స్కూలు. ఆ కాలంలో చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఆ స్కూల్లో చదివారు. ఇప్పుడు లేదది, ఎందుకంటే ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటారు కదా. దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే వేరే వాళ్ళకి సగభాగం అమ్మేశారు. తర్వాత మిగిలిన భాగం కొద్దిగా ఉంది. హాస్టల్స్ వారు మెయింటైన్ చేయలేకపోతున్నారు, అందువల్ల ప్రమాదం ఏర్పడిపోయింది. దాంతో స్కూలు చాలా వరకు వీక్ అయిపోయింది. ఆ స్కూల్లో చదువుతున్నప్పుడు నన్ను అక్కడ తీసుకెళ్ళాం. ఈ రోజున అది ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రూపాంతర దేవాలయం ఇటీవల నేను భీమవరం వెళ్ళాను. భీమవరం వెళ్తే అది అసలు రూపాంతర దేవాలయం లేదు. అక్కడ పూర్తిగా పడగొట్టబడింది. ఒక్కొక్క స్తంభం ఇంతంత లావు ఉంది. అంతంత లావుతోటి 4 అంతస్తులు పెద్ద బిల్డింగ్ కట్టారు అదే స్థలంలో. కింద దాదాపు 1500 మంది కూర్చొని ఒకేసారి కూర్చొని అంచెలంచెలుగా కాదు, అటెస్ట్ తెచ్చి 1500 మంది కూర్చొని పోయి చేసేటువంటి సెల్లార్ మధ్యలో హాల్ వేశారు. అది ఏసీ చేశారు. పిల్లరా, ఇవన్నీ మానవ కల్పిత కట్టడాలు. ఇవి దేవుని రాజ్యానికి పనికిరావు. ఈ కట్టడాల్లో 1500 మంది చేరవచ్చు, 1000 మంది చేరవచ్చు,
2,000 మంది చేరొచ్చు, లేకపోతే 50,000 మంది చేరొచ్చు. వీళ్ళందరూ దేవునికి సంబంధించిన వారు మాత్రము. దేవునికి సంబంధించిన వారు ఎవరు అంటే ఆయన తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నవారే. అందుకే లేఖనమల్లా మనం చూస్తున్న విషయం ఏంటంటే, మరి 20 అధ్యాయం 28వ వచనంలో అపోస్తుల కార్యాల్లో మనం చదువుతున్నాం, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి 2,000 మంది చేరింది, అదో పెద్ద సంఘం. అది ఈ లోకానికి పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడికి చాలామంది వెళ్తారని చాలా కార్లు ఆగుతాయి, ఇక్కడికి చాలామంది వెళ్తారు, ఇక్కడ చాలా మోటార్ సైకిళ్ళు ఆగుతాయి అని అనొచ్చు. బట్ గాడ్ విల్ నాట్ గివ్ సచ్ ఏ ఇంపార్టెన్స్ టు దట్ కన్స్ట్రక్షన్స్. గాడ్ విల్ గివ్ ఓన్లీ ఇంపార్టెన్స్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ గాడ్స్ టెంపుల్. దేవుని యొక్క మందిరానికి మాత్రమే ఆయన విలువిస్తారు. దేవుని మందిరం అంటే రక్షించబడిన వారే, ఆయన రక్తము చేత కడగబడిన వారే, ఆయన రక్తము చేత విమోచించబడిన వారే, ఆయన రక్తము చేత శుద్ధి చేయబడిన వారు వీళ్ళరా. అందుకే మారు మనసు పొందండి, పాప క్షమాపణ పొందండి, బాప్తిస్మ సాక్ష్యం ఇవ్వండి, క్రీస్తుతో సంబంధము కలిగి ఉండండి. మా గుళ్ళోకి మీరు వచ్చినా రాకపోయినా ప్రాముఖ్యత అని నిజమైనటువంటి దైవజనుడు చెప్తూ ఉంటారు. మిగతా వారు ఏం చేస్తారు, రండి రండి మా దగ్గరికి రండి, మా దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళకండి అని చెప్తారు. నిజమైన దైవజనుడు చెప్పేది ఏంటంటే మీరు మారు మనసు పొందాలి. వీళ్ళు ప్రభు వారు చెప్పిందే కదా. ఆయన పరిచర్యలో మొదటి వర్తమానం ఏంటి? కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. కాబట్టి కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నదని 2,000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పాడించాడు. ఇప్పుడు వరకు అసలు దేవుని రాజ్యం అంటే ఎక్కడ ఉందో కూడా ఎవరికి తెలియదు, ఎలాగుండదో కూడా ఎవరికి తెలియదు. ఎంతసేపు దేవుని రాజ్యం అంటే ఏసీలతో కట్టబడిన బిల్డింగులు, ఆ ఏసీల్లో కూర్చోవడం, ఇలాంటివే మనవులు ఆలోచిస్తున్నారు. లేకపోతే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో గ్యాదరింగ్స్, ఇదే దేవుని రాజ్యమేమో అనుకుంటున్నారు. నో, దట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ గాడ్స్ టెంపుల్. గాడ్స్ టెంపుల్ ఈజ్ ఇన్విజిబుల్. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, మనుష్య హృదయానికి గోచరముగా. ఇక్కడ మనం కూర్చున్నాం దాదాపు 40 మంది దాకా, లేక 30 మంది దాకా ఇక్కడ మనం కూర్చున్నాం. ఈ 40 మంది 30 మందిలో ఎంతమంది గాడ్స్ టెంపుల్లో మనకు తెలియదు. అది కెనడీ గారికి తెలియదు. వాక్యం బోధించగలడే కానీ అది ఆయనకు తెలియదు. మీరు వచ్చి కూర్చొని వింటున్నారు కానీ మీకు కూడా తెలియదు. అది ఎవరికి తెలుసు? దేవుడు ఒక్కడికే తెలుసు. ఎందుకంటే అందుకే వాక్యంలో అన్నాడు, ప్రభు తన వారిని ఎరుగును. కాబట్టి ఆయన ఆ ఆలయాల్లో కూర్చునే వారు ఎంతమంది ఆయనకి చెందిన వారు అనేది మనకెవరికి కూడా. కాబట్టి పిల్లరా, ప్రభు అయిన దేవుడి లోకంలోకి వచ్చిందే మరి ఆయన మందిరమును నిర్మించుతారు. మందిరం అంటే ఏదో ఇలాంటి కట్టడాలు. మరి ఇలాంటి కట్టడాలు వద్దా? దీని కొరకు మీరు ఎందుకు ఎంత కష్టపడుతున్నారు? వాళ్ళు కొత్తగా ఒక అంటున్నారు, లేకపోతే కోడలు అంటున్నారు, లక్ష్మీపురం అన్నారు, ఇదంతా ఎందుకు అని మీరు అడగొచ్చు. కోణింగ్ అంటున్నారు. ఇదంతా ఎందుకంటే రక్షించబడిన వాడిని కనిపెట్టడానికి ఉపయోగించే మొక్క. ఇది పనికిరాదు. రక్షించబడిన వాడు మరలా లోకంలో కలవకుండా, వాడు పాపంలో కలవకుండా, ప్రకృతి సంబంధమైన జీవితాన్ని జీవించకుండా ఆత్మ సంబంధమైన జీవితంతో ప్రభువును వెంబడించడానికి ఏర్పాటు చేయబడిన కట్టడాలు. ఇక్కడ దేవుని వాక్యం బోధించడం ద్వారా వారి జీవితాలు సరి చేసుకోవడానికి ఇవి ప్రాముఖ్యం కాదు. ఈ కట్టడాలు ప్రాముఖ్యం కాదు, ఈ నిర్మాణాలు ప్రాముఖ్యం కాదు. ఇదేదైనా పనికొస్తే బ్రతుకు తెరువు కొరకైనా నాలాంటి వాడు బతకడానికి పనికొస్తాయి. ఎందుకంటే ఆ కాన్ఫిడెంట్లో డబ్బులు ఎత్తారు కాబట్టి. వచ్చినటువంటి ప్రజలు దేవుని మీద ఉండేటువంటి భక్తితో, విశ్వాసంతో, ఆయన మీద ఉండే అభిమానంతో అందులో డబ్బులు వేస్తే ఆ డబ్బులతో జీవితాన్ని గడుపుకోవడానికి నాలాంటి వాడికి పనికొస్తుంది. కానీ పిల్లరా, ఈ కట్టడాలు దేవుని రాజ్యానికి ఏం చేయవు. ఇది కేవలం
దేవుని దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తిని కప్పెట్టడం అంటే ఏంటి? వాడు మరలా జారిపోకుండా ఉండడానికి. అంటే వలేసి పట్టిన చేపలని బుట్టలో వేసి మూత ఎలాగెక్కడో దానికి ఇవి పనికొస్తాయి. అందుకొరకే ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఆ యాక్టివిటీసే సండే స్కూల్ అవ్వచ్చు, యూత్ మీటింగ్ అవ్వచ్చు, స్పెషల్ మీటింగ్స్ అవ్వచ్చు, లేక ఎవ్రీ సండే వర్షిప్ అవ్వచ్చు. ఈ యాక్టివిటీస్ దేని కొరకు అంటే పొట్టలో వేయబడిన చేప మరలా ఎగిరి నీటిలో పడిపోతుంది. ఈ సత్యాలు ఇలా చాలా ప్రాముఖ్యమైనవి. అందుకనే దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మనం చూస్తాం. అందుకని 13వ అధ్యాయంలో మనం చూస్తుంటే పరలోక రాజ్య మర్మాల గురించి ప్రభు వారు చెప్పారు. పరలోక రాజ్య మర్మాల గురించి దాదాపు చాలా ఉపమానాలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక ఆ ఉపమానాలు మీకు లూకా సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ, ఇంకా ఎక్కడా మీకు కనబడదు. మార్కు సువార్తలో కానీ కేవలం మత్తయి సువార్త 13వ అధ్యాయంలోనే మీకు ఆ ఉపమానాలు కనబడతాయి. అందుకనే అక్కడ గురుగులు గోధుమల గురించి చెప్పాడు, అక్కడ వల గురించి చెప్పాడు, అక్కడ మరి తూర్పార పెట్టడం గురించి చెప్పాడు, అక్కడ ఎన్నో విషయాలు చెప్పినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడవన్నీ మనం చదవం, ఇంటిలా చదువుకోవడం. కాబట్టి దేవుని యొక్క లేఖనాల ప్రకారం మనం గమనిస్తున్న విషయం ఏంటంటే దేవుని యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం మాత్రం ఒకటే. ఆయన వాక్యం చెప్పే సత్యం ఒకటే. ఆయన కొరకై నిర్మాణము కావాలి మనుషులు. ఆయన కొరకై మనుషులు నిర్మాణము కావాలి. ఆయన కొరకై మనుషులు. అందుకనే వాక్యములు చెప్పారు. ఆ నిర్మాణం కొరకు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడనేది పేతురు మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడుతూ వచ్చాడు పేతురు అని స్పష్టంగా మనం చూస్తున్నాం. దేవుడు ఆ నిర్మాణం కొరకు ఎవరిని ఏర్పరచుకుంటూ వచ్చాడో పేతురు మాట్లాడుతూ, అది మనుషుల చేత విసర్జించబడింది. అది అనగా ఆయన ఒక నిర్మాణాన్ని కట్టడానికి మనుషుల చేత విసర్జించబడింది. దేవుని దృష్టికి అమూల్యమైనది, సజీవమైన రాయి. ఆయనే ప్రభువైనేసు. ఆయన ఎవరండి? ప్రభువైనేసు. అది ఈనాటికి కూడా మనుషుల చేత అంగీకరించబడట్లేదు. ఈనాటికి కూడా మనుషుల చేత అది స్వీకరించబడట్లేదు. మనుషుల చేత విసర్జించబడుతూనే ఉన్నాయి. ఆ ప్రభువైనేసు క్రీస్తు వారు మనుషుల చేత విసర్జించబడుతూనే ఉన్నారు. ఈవెన్ విశ్వాసులు కూడా, క్రైస్తవులు కూడా విసర్జించేవారు ఉన్నారు. ఎందుకంటే ఈయన ఎప్పుడు దేవుని వాక్యం కఠినంగా చెప్తాడు, సరిగ్గా చెప్పడం చేస్తాడా అంటే దేవుని గురించి మాట్లాడితే వారికి ఇష్టం లేదు. ప్రభువుని వెంబడించడం గురించి మాట్లాడితే ఇష్టం లేదు. ప్రభువుని గురించి నమ్మకంగా జీవించడం గురించి మాట్లాడితే వారికి ఇష్టం లేదు. అందుకే వారు ఏం చేస్తూ ఉంటారంటే దాన్ని అసహించుకుంటూ ఉంటారు. అందుకనే వాక్యములో చెప్పాడు, లోకస్తులు, విగ్రహారాధికులు, దేవుని ఎరగని వారు, బైబిల్ పట్టుకు తిరగని వారే కాదు ఆయన విసర్జించేది. లోకస్తులు, విగ్రహారాధికులు, బైబిల్ అంటే తెలియని వారు, వాక్యం అంటే తెలియని వారే కాదు ఆయన విసర్జించేది. ఈ రోజున ఆయన ఎరిగినామని చెప్పుకునేవారు కూడా ఆయన ఏం చేస్తారంటే విసర్జిస్తారు. ఆయన్ని విసర్జిస్తారు. అందుకనే అయ్యా ఈ రోజున మేము పిఎస్ స్వామి గారిని పిలుస్తాం, వాక్యోపదేశం ఆయన కలవదు. ఆయన పిలిచారంటే చాలా ఇదిగా చెప్తాడు వాక్యం. అయ్యా ఈరోజు మేము ఎవాన్స్ గారిని చెప్తామని పిలుస్తాం, ఆయన పిలవద్దు. ఆయన పిలిచిన ఆయన కూడా మరి ఎవరిని పిలవాలి? మాకు కావాల్సింది అనిల్ కుమార్. అంటే ఇప్పటికీ కూడా ప్రభు అయినటువంటి క్రీస్తు వారు మనుషుల చేత ఏం చేయబడుతున్నాడు? విసర్జించబడి. అయితే అది దేవుని దృష్టికి ఎలాంటిది? అమూల్యమైనది. అది దేవుని దృష్టికి ఎలాంటిది? విలువైనటువంటిది, సజీవమైన రాయి. వాక్యంలో మనం చూస్తున్నాం. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అలాగున ఆయన ఏర్పరచుకున్నారు. ఏమంటున్నాడు చదవండి. యేసుక్రీస్తు ద్వారా కాబట్టి ఆ ఇంటిలో ముఖ్యమైన మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు వారే.
అంటే ఆ ఆత్మీయమైన గృహానికి మొట్టమొదట మూలరాయి ఎవరంటే ఫౌండేషన్ స్టోన్ ప్రభువైన యేసుక్రీస్తు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చెప్పాడు. ఏమన్నాడండి? ఆ క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుతున్నారు. కాబట్టి దేవుడు ఒక గృహాన్ని కడుతున్నాడు. రేపు ఎల్లుండో ఆయన మధ్యాకాశంలోకి వచ్చేది ఆ గృహం కొరకే కానీ ఆదరణ గృహం కొరకు కాదు, లేక ఎదురైన గృహం కొరకు కాదు, లేకపోతే మరి కోణంలో ఉన్న గృహం కొరకు ఆయన కావట్లా. అవి ఆయన కాదు. ఆయనకు కావాల్సింది ఈ గృహాలలో కట్టబడుతున్న వ్యక్తులే ఆయన కావాలి. ఈ గృహాల్లో కట్టబడుతున్న వ్యక్తులే ఆయనకు కావాలి. అక్కడ ఆదరణ గృహం ఆయనకు అక్కర్లా, ఎబినేజర్ గృహం ఆయనకు అక్కర్లా, లేకపోతే ఇంకొక పోనింగ్లో మరొక గృహం కూడా ఆయనకి అక్కర్లేదు. అందుకే ఆ గృహాన్ని కట్టడానికి మొట్టమొదటి రాయి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అనే రాయి పైన మనము కట్టబడాలి. అలా కట్టబడటానికి యేసుక్రీస్తు ఏం చేశారు? మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన తన స్వరక్తము ఇచ్చి రాళ్లను సంపాదించాడు. అంటే ఈ రోజున నిన్ను నన్ను ఆయన కొనుక్కున్నది సజీవమైన రాళ్లగా చేయడానికి. ఆయనే బలైపోవాలి, ఆయనే రక్తము చెందించాలి, ఆయనే దహన బలైతే తప్ప నీవు సజీవమైన రాయిగా మారదు. అందుకని అక్కడ చెప్పాడు. ఏమంటున్నాడు దేవుని వాక్యంలో? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు. దిస్ ఈజ్ నాట్ ఫిజికల్ టెంపుల్, దిస్ ఈజ్ నాట్ విజిబుల్ టెంపుల్. కంటికి కనబడే గృహం కాదు ఇది. కంటికి కనబడే గృహం ఆదరణ గృహం, ఎబినేజర్ గృహం, లేకపోతే వాణిజ్య గృహం, అది కంటికి కనబడుతుంది. ఈ గృహము కంటికి కనబడుతుంది, ఆత్మ సంబంధం. ఈ రోజున నీవు ఆత్మను చూడలేవు. చూడగలవా? చూడలేవు. ఒకవేళ నువ్వు గాలిని కనుక చూడగలిగితే ఆత్మను కూడా చూడగలవు. ఎందుకంటే ఆత్మ దేనితో పోల్చబడింది? గాలితో పోల్చబడింది. గాలి ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు వెళుతుందో తెలియదని ఆ నికోదేముతో ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయంగా మాట్లాడారు. అది యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తున్న విషయమే కదా. కాబట్టి అలాగునే ఆత్మ సంబంధమైనది కూడా ఉంటుంది. కాబట్టి మనం గాలిని చూడగలిగితే ఆత్మను కూడా చూడగలం. మనం గాలిని చూడగలిగితే ఆత్మ సంబంధమైన దాన్ని కూడా చూడగలం. అయితే ఆత్మ సంబంధమైన దాన్ని దేనితో చూడగలం? ఆత్మానుభవము చేతనే చూడగలం. దాన్ని దేనితో చూడగలం? ఆత్మానుభవము చేతనే చూడగలం. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో చెప్పారు, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. గట్టిగా చదవండి. చూసారా? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెలుతనంగా ఉంటాయి. అవండి అవి ఆత్మానుభవము చేతనే వివేచించబడతాయి. కనుక అతడు దాన్ని గ్రహింపజాలడు. కాబట్టి ఆత్మానుభవము చేత మాత్రమే దాన్ని గ్రహించగలం. కాబట్టి పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే మందిరం ఏంటంటే అది ఆత్మ సంబంధమైన మందిరం. ఆ మందిరములో నిన్ను కూడా ఒక రాయిగా ఉంచాలనేది ప్రభు యొక్క అభిలాష. ఆ మందిరములో మనందరినీ ఒక రాయిగా ఉంచాలనేది ఆయన అభిలాష. అందుకొరకే ఆయన అందరి కొరకే మరణించాడని మనము ఎక్కడ చదువుతున్నాం? కొరింథీ మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతుంటే ఏమి రాయబడి చదవండి. వాక్యములో మనం చూస్తున్నాం. హెబ్రీయులు అది దేవుని కృప. వచనం అది 9.
దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు ఈనాడు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని రక్షించడానికి ఆయనకి కుల మత జాతి భాష భేదము లేదు, రంగు భేదము లేదు కదా. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషిని రక్షించడానికి ఆ ప్రతి వ్యక్తిని ఆయన ఆత్మమందిరములో ఒక సజీవమైన రాయిగా చేయటానికి ఆయన ప్రతి వ్యక్తి కొరకై ఏం పోతాడట అంటే రక్తము చిందించాడు. ప్రతి వ్యక్తి కొరకై మరణం పొందాడు, ప్రతి వ్యక్తి కొరకై రక్తము చిందించాడు. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 5:15 కూడా చెప్పాడు. ఏమని చెప్పాడు చూడండి. 2 కొరింథీ 5:15 మనం చదువుతుంటే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ఏమని రాయబడుతుంది స్పష్టంగా మనం చూడాలి. ఏమండి ఆయన అందరి కొరకు మృతి పొందాడు. చూసారా? అంటే ఏ వ్యక్తిని నాశనానికి అగ్నిగుండానికి పంపించడానికి ఆయనకి ఇష్టం లేదు, ఏ వ్యక్తిని అగ్నిగుండం పాలు చేయడం ఆయనకి ఇష్టం లేదు, ఏ వ్యక్తిని నాశనానికి తీసుకెళ్ళిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ప్రతి వ్యక్తి కొరకు ఆయన మరణించాడు. అయితే ఆయన మరణాన్ని, ఆయన భూస్థాపనని, ఆయన సిలువని ఎవడైతే అంగీకరిస్తాడో వాడిని రక్షిస్తాడు. వాడిని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అదే కదా ఎప్పుడే మనం చూస్తున్నటువంటి రోమాపత్రిక 10:9 యేసుక్రీస్తుని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి లేచాడని నీ హృదయం విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు. కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తం అప్పగించబడ్డాడు, మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, మన పాపముల నిమిత్తం పాతి పెట్టబడ్డాడు, మన పాపముల నిమిత్తం తిరిగి లేచాడని నమ్మాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 ప్రకారం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3 ప్రకారం నమ్మాల్సిందే. ఏంటి కొరింథీయులకు రాసిన ఇంచితిని మన పాపముల నిమిత్తం మృతి పొందను, సమాధి చేయబడను, లేపబడ్డా అని ఆయన నా కొరకై, నా పాపము కొరకై మృతి చెందాడు, నా పాపము కొరకై సిలువకు ఎక్కాడు, నా పాపము కొరకై శిక్ష అనుభవించాడు, నా పాపము కొరకై రక్తము చిందించాడు, నా పాపము కొరకై సిలువలో గాయములు పొందాడు, నలగొట్టబడ్డాడు, బాధ నొందాడు, శ్రమ నొందాడు అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, నా కొరకై మరలా పునరుత్థానుడై తిరిగి లేచాడు, ఆయన సజీవుడే కానీ మృతుడు మాత్రము కాదని ఎవరైతే విశ్వసిస్తారో వారే రక్షించబడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగున వ్యక్తులను సజీవమైన రాళ్ళగా మారుస్తున్నారు. మృతులను ఎలా మారుస్తున్నాడు? సజీవులుగా చేస్తున్నారు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మృతులను ఆయన నా పాపముల కొరకే చనిపోయాడు, నా కొరకే పాతి పెట్టబడ్డాడు, నా కొరకే తిరిగి లేచాడని విశ్వసించిన వారిని సజీవులుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నదే అలాగున వారిని సజీవులుగా చేస్తున్నాడు. వీళ్ళరా అందుకనే పేతురు అన్నాడు, ఏమన్నాడు? క్రీస్తు యేసు ద్వారా దేవునికి అనుకూలములైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించినట్లు పరిశుద్ధ యాజకులుగా సజీవమైన రాళ్ళ వలె ఉంది ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబట్టడానికే, సజీవమైన రాళ్ళగా మరల్చడానికే క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, పాతి పెట్టబడిన, సమాధి చేయబడిన, 3వ దినాన లేపాడు. అది నమ్మనవాడు వాడెప్పటికీ ప్రభు మందిరంలో లేకుండా ఏదైనా ఆదరణ గృహంలో ఉంటే ఉండవచ్చు, ఏమిలో ఉంటూ అది అది ఎలా నమ్మాలి? పెదవులతో కాదు, ఆత్మతో. ఆత్మలో కార్యం జరగాలి. అది జరిగితేనే వాడు బాగుపడతాడని రోమాపత్రిక 2:28-29 వచనాల్లో చదువుతాం. రోమాపత్రిక 2:28-29 వచనాల్లో మనం చూసే ఆ బాహ్యానికి యూదులైన వాడు యూదులు కాదు అంటే ఏదో యేసు ప్రభు మా దేవుడండి, మేము యేసు ప్రభు బిడ్డలం, మేము క్రిస్మస్ చేస్తాం, ఈస్టర్ చేస్తాం, లేకపోతే స్టార్లు పెడతాం, మేము ఆయన కొరకే ఊరేగింపులకి వెళ్తాం అని చెప్పుకున్నవాడు యూదుడు కాదు, అని చెప్పుకున్నవాడు క్రైస్తవుడు కాదు.
విశ్వాసి కాదు. మేము కూడా ఈ చర్చలో మా తాతలందరూ ఇక్కడ డేకన్స్, ఇప్పుడు ఆ పోస్టు మా తాత చచ్చిపోయి నాకు ఇచ్చాడు. నేను చచ్చిపోతున్నాను, రేపు ఎల్లుండి మా అబ్బాయికి చెప్తాను. వాడు కాదు. అందుకే బాహ్యమునకు యుధులైన వాడు యుధులు కాదు. శరీరం మందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరగాలని. ఏదో ఆయన అందరి కొరకు చనిపోయినట్టు సిలువేయబడ్డాడు శిక్ష, ఇది కాదు. ఆత్మలో జరగాలి. అది హృదయమందు ఆత్మయందు జరిగితే అట్టివానికి మెప్పు దేవుని వల్ల. కాబట్టి పిల్లరా, రక్షించబడుట అనేది ఆత్మలో జరగాలి, హృదయంలో జరగాలి. బాహ్యానికి యుద్ధులైన వాడి యుద్ధులు ఏమన్నానే మతం మార్చుకోవడం పెద్ద గొప్ప కాదు. మతం మార్చుకోవడం పెద్ద గొప్ప కాదు. నాతో పాటు ఒకసారి తిరుపతి యూనివర్సిటీ ఒక కుర్రాడు లేకుండా ఎక్కడికి వచ్చాడంటే ఒక కోర్సు చేయడానికి వచ్చాడు. 1999 సంవత్సరం తిరుపతి యూనివర్సిటీ ఎస్ యూనివర్సిటీకి వచ్చాడు. మంచివాడు, బాగానే మాట్లాడాడు, క్లోజ్గా ఉండాడు. నా పక్కన కూర్చున్నాడు. నేను నాకు బాక్సింగ్ సాక్ష్యం ఇచ్చి చదువు నాయన, ఇది చదువు, నీకు ఆత్మీయంగా అంత పేరు కలగదు, దేవుడు నీతో మాట్లాడతాను, చదువు. ఆయన బ్యాపనాడే ప్రభు నమ్మకం అని బాక్సింగ్ సాక్ష్యం ఇస్తే అతను అన్నాడు, నేను అమెరికాలో సండే స్కూల్ తీసుకునేవాడు అన్నాడు. 2 సంవత్సరాలు ఉన్న అమెరికాలో అడిగాను, దాదాపు 5 ఏళ్ళు అన్నాడు. నేను సండే స్కూల్ తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను? సండే స్కూల్ ఆల్మోస్ట్ పాపక్షం రాకుండా ప్రభు నెరగ ఎలా తీసుకున్నాను? నాకు అమెరికాలో ఎగ్జిస్టెన్స్ కావాలి. ఎగ్జిస్టెన్స్ కావాలంటే ఏం చేయాలి? ఓ చర్చికి వెళ్ళాను, ఫాదర్ని అడిగాను. ఫాదర్తో ఏదైనా పనిపిస్తే చేస్తానండి, నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను అన్నారు. అప్పుడు ఆయన అన్నాడు, ఏ పని చేస్తాను? ఇది యేసుప్రభు ఆలయం, మరి యేసుప్రభు అంటే నీకు ఇష్టమైన అన్నాడు. మరి ఏ పని చేస్తాను? ఇక్కడ చేసే పని ఏమీ లేదు. కొంతమంది 10 మంది పిల్లలు వస్తారు, ఆడిపోయి నువ్వేమైనా ఈ పుస్తకం తీసుకొని చదివి చెప్పగలవని అడిగాడు ఫాదర్. ఫాస్ట్ ఓ పుస్తకం ఇచ్చాడు, సండే స్కూల్ బుక్. అది చదవటం, రోజు చెప్పటం, ఇది అలా సండే స్కూల్ తీసుకుంటాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రభు నెరగలేదు, మారు మనసు లేదు, రక్షణ లేదు. కాబట్టి బాహ్యానికి యూదులైన వాడు పక్క వ్యాపనుడే. పిల్లరా, కాబట్టి ఇలాంటి వారిని మన లోకంలో ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి ప్రభువు కట్టే మందిరములో ఈ గృహములో ఎంతమంది అయినా చేరొచ్చు, అవన్నీ కాదని లేదు. ఎందుకంటే నా మందిరము సమస్త ప్రజలకు. అది ఫిజికల్ కట్టడం గురించి చెప్పిన మాట. భౌతికమైన కట్టడం, ఒక వ్యక్తి చేత నిర్మించబడిన కట్టడం గురించి ప్రభువు యేసుక్రీస్తు వారు లేక దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నా మందిరము సమస్త ప్రజలకు, కానీ పరలోకానికి కాదు. పరలోకానికి, దేవుని రాజ్యానికి అంత ఆత్మయందు ఏం కావాలి? శుద్ధి కావాలి. ఆత్మయందు సున్నతి కావాలి. ఆత్మయందు పరిపూర్ణత కావాలి. పిల్లరా, ఇది చేయటానికి లోకంలోకి వచ్చిన వాడే ప్రభు అయిన యేసు. ఈనాటికి సంఘములో ఈ పని చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు కూడా ఈ పరిచర్య దాదాపు 2000 సంవత్సరంలో ప్రారంభించినప్పటికీ ఇప్పటికీ కూడా ఆ పరిచర్య ఏమవుతుంది? కొనసాగుతుంది. వ్యక్తులు మారుతున్నారు, కానీ పరిచర్య మాత్రం ఏం చేయట్లేదు, ఆగట్లేదు. ఎందుకంటే ఆయన ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, అది మహిమ కలిగిన సంఘముగా, మడత లేనిదిగా, మచ్చ లేనిదిగా, దాగు లేనిదిగా ఆయనే దాన్ని నిలబెట్టుకోవాలి. అది నిలబెట్టుకోవడానికే ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఆయన
వాక్యం అనే ఉదకముతో దానికి ఏం చేస్తున్నాడు. కాబట్టి సజీవమైన రాళ్లకు ఆయన చేయించే స్నానం ఏంటంటే వాక్యమైన ఉదకమే. అందుకని సిమెంట్ చేసిన తర్వాత ఇటుకలతో ప్లాస్టింగ్ చేసిన తర్వాత బాగా నీళ్లతో తడుపుతూ ఉంటారు. క్యూరింగ్ బాగా నీళ్లతో తడపకపోతే ఆ గోడలు బలం పొందవు. మేకులు బాగా నీళ్లతో తడిపిన గోడకి 30-40 సంవత్సరాలైనా మేకు దిగదు. లేకపోతే మేకేమైపోతుంది. అందుకే ఒక దృఢమైన విశ్వాసిగా, సజీవమైన బలమైన రాయిగా, దేవుని మహిమార్థమైనటువంటి రాయిగా చేయడానికే వాక్యం అనే ఉదకముతో ఆయన ఏం చేస్తాడు అంటే ఒక బలమైన వ్యక్తిగా తయారు కావాలి కాబట్టి ఏదో పై భక్తి కుదరదు ఆయనకి. అందుకొరకే పేతురు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటున్నాడు చదవండి. మరి పేతురు రాసిన 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచించునేలా సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోష మాటలు మాని కొత్తగా జన్మించే శిశువును పోలివారై రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం. అంటే రక్షించబడిన వ్యక్తి ఎదుగు నిమిత్తం కావాల్సింది ఏంటి? అక్కడ రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం కావాల్సింది ఏంటి? కెనడీ గారితో సహవాసమా, లేకపోతే మేరీ రాజేశ్వరితో సహవాసమా, లేకపోతే ఒకరితో ఒకరి సహవాసమా, లేకపోతే ఒకరితో ఒకరు కూర్చొని మాట్లాడుకోవటమా, లేకపోతే ఒకరితో ఒకరు కూర్చొని సంభాషణ చేయటమా? దానివల్ల నువ్వు పాడైపోతావు. ప్రాముఖ్యమైనది వాక్యం అనే పాలన ఇచ్చాను. నువ్వు నాతో కలిసి సహవాసం చేస్తే నీకేం ఉపయోగం లేదు. నేను నా దగ్గర కూర్చున్నంతసేపు నేను వాక్యం కనుక నీతో చెప్తూ ఉంటే అప్పుడే నీకు మేలు. ఊరికే కలబులు కబుర్లు, సొల్లు కబుర్లు, ఈ లోక సంబంధమైన కబుర్లు చెప్పుకుంటా ఉంటే దానివల్ల ఉపయోగము లేదు. కాబట్టి రక్షణ విషయంలో ఎదగటానికి కావాల్సింది ఏంటండి? కాబట్టి ఒక వ్యక్తితో మరొక వ్యక్తి సహవాసం అనేది మధ్యలో ఏముండాలండి? వాక్యమే. లేకపోతే ఆ వ్యక్తి పడిపోతాడు, ఈ వ్యక్తి కూడా ఏమైపోతాడు? పతనమైపోతాడు. ఆ వ్యక్తి జారిపోతాడు, ఈ వ్యక్తి కూడా ఏమైపోతాడు? జారిపోతాడు. అందుకే ఈ సజీవమైన రాళ్లకు రాయికి మధ్యలో సిమెంట్ పోస్తారు. ఎందుకంటే కిందది ఊడకూడదు, పైది ఊడకూడదు. కిందది ఊడకూడదు, పైది ఊడకూడదు. అలాగే ఒక విశ్వాసి మరొక విశ్వాసి ఈ సహవాసం 4 పడవలు ఎందుకు అంటే జారిపోవటం కాదు, మరింత బలంగా అయితే మరింత బలంగా తయారవటం అంటే మనుషులతో సహవాసం చేయడం ద్వారా అవ్వలేదు. వాక్యముతో దేవుడితో సహవాసం చేయడం ద్వారానే. అందుకనే దైవజనుడైన అపోస్తులైన యోహాను మాట్లాడుతూ మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను అన్నాడు. యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో మనం చదువుతున్న మాటలు. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. కాబట్టి మాతో కూడా మీకు సహవాసం కలగాలంటే ఆది నుండి ఏది వింటునో, మేము ఏది వింటుమో, ఏది కన్నులారా చూచుదుమో ఆ వాక్యాలే మీతో పంచుకుంటున్నాం. ఆ వాక్యాలే మీతో సంభాషణ చేస్తున్నాం. దేనికి? మాతో కూడా మీకును ఏం కలగాలి? మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు ఈ మాటలు మీతో. అయితే ఒకటి, మాతో మీకు సహవాసం ఉంటే సరిపోదు. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ యేసుక్రీస్తు ఉండాలి. నేను నువ్వు కలుసుకుంటూ ఉపయోగలేదు. నేను నువ్వు కలుసుకుంటే డైలీ ఉపయోగం లేదు. నేను నువ్వు కలిసి ఎవరితో కలుసుకోవాలి? ప్రభుత్వం.
ఏదో రోజు నేను నువ్వు కలుసుకుంటే అదేంటంటే ఈ లోక సంబంధమైన భౌతికమైన సహవాసం. అయితే నేను నువ్వు కలుసుకునే మధ్యలో ఎవరు ఉండాలి? ప్రభు ఉండాలి. అంటే ప్రభు వాక్యం ఉండాలి. మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. అవుతుందా? ఈ సజీవమైన రాళ్లకు మధ్య ఉండాల్సింది దేవుని వాక్యమే. అవునా? దేవుని వాక్యమే. అందుకనే యోహాను మాట్లాడుతూ అన్నాడు, ఇలారా మాతో కూడా మీకును సహవాసము కలుగునట్టు ఈ మాటల మీద చెబుతున్నాం. అంటే నీకును మాకును మధ్య మీడియా ఏంటంటే వాక్యమే, ఈ దేవుని వాక్యమే. మాకును మీకును మధ్య మీడియా ఏంటంటే దేవుని వాక్యమే. ఈ వాక్యానికి మీరు లోబడితే మీకు మాకు మధ్య సహవాసం ఉంటుంది. ఈ వాక్యానికి మీరు లోబడకపోతే మీకు మాకు మధ్య సహవాసం. కాబట్టి మన సహవాసం ఎప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారితో ఉన్నారు. కాబట్టి ప్రభు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇల్లు కట్టబడి. ఏంటది? ఇల్లు కట్టబడి. ఇల్లు కట్టబడిన తర్వాత దాంతో అతకబడింది అనుకోండి. యాక్చువల్గా దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం ఏమండి, అది ఆ దేవుని వాక్యముతో అతకబడుతుంది అని రాయబడింది. ఏమని రాయబడింది చదవండి. అతకబడి. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:16 సిస్టర్ వెంటనే రికగ్నైజ్ చేసి నేను అతకబడినటువంటి చెప్పాను. కాబట్టి 4:16 ఆయన శిరస్సు, ఆ శిరస్సుకు ఈ ప్రతి ఇటుగా ఏం చేయబడాలంటే అతకబడుతూ ఉంటే గృహం ఉంటుంది. ఆయన శిరసత్వం కదా మనం లేవనుకునే, మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం అనుకునే దెబ్బతింటాం. అందుకని అన్నాడు క్రీస్తు యేసే ముఖ్యమైన అన్నాడు. అక్కడ ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరొక సందర్భంలో మాట్లాడుతూ ఆయన అంటే ఆయన శిరస్సు అయింది. చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిరస్సుత్వము కిందకు వచ్చారు. అందుకనే ప్రభు వారు అన్నాడు ఏమనంటే ద్రాక్షావల్లి నేను ఎవడు నా ఇందు నిలిచుండునో నేను ఎవరిని నిలిచుండో వాడు బాగుపడదు. ఆ మీరు ఏంటి కూడా అంత క్లియర్గా చెప్పి. అందుకే మనం 15వ అధ్యాయం ధ్యానించేటప్పుడు చెప్పాను మీకు, దిస్ ఈజ్ వెరీ వెరీ వాల్యుబుల్ చాప్టర్. అసలు బైబిల్ మొత్తానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. ఇది లేకపోతే బైబిల్ మొత్తం యొక్క సారాంశం దీనిలోనే ఉన్నాయి. ద్రాక్షావళి నేను చేయగలిగాను. వాక్యంలో మనం ధ్యానించింది అది. కాబట్టి ఆ ప్రభువు యేసుక్రీస్తు వారు ముఖ్యమైన మూలరాయి. ఆయన శిరస్సు, ఆయనలో ప్రతి అవయవము ఏమన్నాడు చదవండి. అతకబడి అతకబడి ఆ శిరస్సుకు అతకబడాలి. అదే దేవుని మందిరం. ఈ ఆదరణ గృహం ఈ 4 గోడలు ఉన్నారు. మీరు చాలామంది చేసే పెద్ద పొరపాటు, చాలామంది చేసే పెద్ద పొరపాటు. గుడికి వెళ్ళి వచ్చాము, చాలా తృప్తిగా ఉంది, ఆనందంగా ఉంది. దానివల్ల ఉపయోగం ఉంది. నువ్వు ప్రభుత్వం అతకబడ్డావా? ఆయన శిరసత్వం కింద ఉన్నావా? లేవు. నీ ఇష్టానుసారంగా ఉన్నావు, నీ ఆలోచన ప్రకారం వెళ్తున్నావు, నీకు తోచినట్టుగా నడుస్తున్నావు. వాక్యం పక్కన నువ్వు పక్కన. దానివల్ల నీవు ఆయనలో ఏం చేయబడట్లేదు, అతకబడట్లేదు. అందుకే అన్నాడు 4వ అధ్యాయం 16వ వచనంలో చదవండి.
సార్ ఇప్పుడు ఇల్లు డెవలప్ అయిపోతుంది, ఆ గృహము డెవలప్ అయిపోతుంది కేవలం ఆ ప్రభు దగ్గరికి రావడం బట్టి. అందుకే ప్రియులరా, విశ్వాసికి లేక ఇక్కడ ఉండేటువంటి ఒక విచారకుడో సంఘ నాయకుడో లేక పాస్టరో లేకపోతే ఇంకొకరు సేవకుడో ఎవరైనా కావచ్చు, వారు కూడా చెప్పాల్సింది వాక్యమే. తన గురించి తాను బోధించుకోకూడదు. Every time, whenever he stands, he always speaks about the word of God and glorify Lord Jesus. ఎల్లప్పుడూ నిలబడినప్పుడల్లా వాక్యం మాట్లాడుతూ క్రీస్తుకు మహిమ కలుగజేయాలి, ఆయనకే ఘనత. పిల్లరా, ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. అప్పుడు సేవకుడికి బహుమానం ఉంటుంది. ఎందుకంటే ఈ గృహాన్ని కట్టేటప్పుడు కొంతమంది నాయకులు ఏర్పరిచాడు కదా. అందుకని అక్కడ పేతురు అన్నాడు, ఏమన్నంటే, అయ్యా ప్రధాన కాపురు ఒకడు ఉన్నాడు, ప్రత్యక్షమైనప్పుడు మీకు బహుమానాలు ఇస్తాడు. కాబట్టి మీరు స్వలాభాపేక్షతో పని చేయకండి, దుర్లాభాపేక్షతో పని చేయకండి, దేవుని కొరకండి. ఇది 5వ అధ్యాయం మొదటి వచనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నది. ఏమని? తోటి పెద్దను, క్రీస్తు శ్రమల్లో పాలివాడను, బలవంతం చేత పనిచేయకండి, దేవుడు కొరకు దేవుని ఇష్ట ప్రకారం పనిచేయండి, దుర్లాభాపేక్షతో కూడా పనిచేయండి. తర్వాత సిద్ధ మనస్సుతో పై విచారణ చేయొచ్చు, కాయుడి. కాబట్టి లాభం కొరకు చేయకూడదు, దేవుడు లాభం కొరకే మనం ఏం చేయాలని అది చేయాలి. దేవునికి లాభం కలగాలి, మనకు కాదు. అలాగున ఆయన తన సంఘాన్ని నిర్మాణం చేశారు. ప్రతిదీ దాని పని చేస్తేనే కదండి పని జరుగుతుంది, లేకపోతే జరుగుదా? ఆయన ఎవాన్స్ గారు వాక్యం చెప్తున్నాడు, బాగా చేస్తున్నారు, ఆయన పిలిచాం. మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు తిరుగుతూ అన్నీ జరుగుతున్నాయి లేదా? ఎందుకంటే 1 గంటకల్లా భోజనం పెట్టాలి కట్టి అన్నీ జరుగుతున్నాయి, ఏది లేదు ఏముండలేదు కుర్రోళ్ళు చెప్తుంటారు. అవి వాళ్ళ పని ఏంటంటే ఏది అని చెప్పడం, వెంటనే అవి తీసుకోవాలి. ఇక్కడ కుక్ పని ఏంటంటే వాడు వంటలు చేయటం, ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళి పైన పెట్టేయటం, వచ్చిన ప్రతి వ్యక్తి వాడి పని జరిగిస్తే అక్కడ జరుగుతుంది. అయితే ఇలాగ పని చేయాలంటే దేనికి లోపడాలి? అదర్వైజ్ మనం చేయలేనుకున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఇల్లు నిర్మించాలని ఆయన అది కనుక పూర్తి అయిపోయింది ప్రభు చేస్తాం. నిన్న మధ్యాహ్నం మార్నింగ్లో ఒక సహోదరుడి, అయ్యా దేవాలయం కడుతున్నా ఉంది కదా అయ్యా నిజమేనా అని, అది కడితే కాక కవర్ చేస్తాడు కదా అన్న. అవునమ్మా, ఇదివరకు అక్కడ సొలొమోను దేవాలయం ఉంది, అది పడగొట్టబడింది. దాన్ని నెహెమ్యా మళ్ళా కట్టించాడు, ఎజ్రా కట్టించాడు. అది మరలా దాన్ని కూడా పడగొట్టి అక్కడ మసీదు కట్టారు, దాన్ని డోమ్ ఆఫ్ రాక్ అంటారమ్మా. ఇప్పుడు ఆ మసీదుని ఓవర్ నైట్లో పడగొట్టి అక్కడ దేవాలయం కట్టడానికి ఈ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి బెంజమిన్ నెతన్యాహుతో కలుసు. అది కనుక పూర్తయితే, అది కనుక ప్రారంభిస్తే ప్రభువు దగ్గరికి వచ్చేస్తాడే. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. అయితే అది ఆయన బిడ్డలకి తెలుస్తుంది. అది ఎవరికి తెలుస్తుంది? ఆయన బిడ్డలకి తెలుస్తుంది, అందరికీ తెలియదు కదా. అమెరికా నుండి మా అమ్మాయి వస్తుందని నాకు తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? అవునే, అమ్మాయి వస్తుంది అనేది నాకు తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? నాకే, ఎందుకంటే ఆమె నాకు సంబంధించింది. అలాగే నువ్వు ప్రభువుకు సంబంధించినడు అయితే మధ్యాకాశంలోకి ఆయన వచ్చిన సంగతి నీకు తెలుసు.
ఆయన వస్తున్న ఆర్భాటముతో ప్రధాన శబ్దంతో దేవుని బోరుతో వస్తున్న సంగతి నీకు కూడా తెలుసుకో. నీవు ఎందుకంటే ప్రభు తన వారిని కాబట్టి మనం ఆయన వారం అయితే మనకు తెలియకపోతే ఎలాగా? అవునా కదా? ఆయన వారికి ఖచ్చితంగా ఆయన విషయాలు తెలుస్తాయి. ఈ లోకంలో నీకు సంబంధించిన వారు నీకు వారి విషయాలు అలా చెప్తారో అలాగే ఆత్మీయంగా ప్రభువుకు సంబంధించిన వారందరికీ, రక్షించబడిన వారందరికీ, క్రీస్తులో నిలకడగా ఉన్న వారందరికీ క్రీస్తు వస్తున్నాడనే సంగతి ఏమవుతుందని తెలియజేయదు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆయన మధ్యాకాశంలో వస్తాడు. ఆమె అడిగింది, వస్తాడమ్మా ప్రభు ఖచ్చితంగా. అదొక సూచన. ఆ మందిరం కట్టబడడం అనేది ఒక సూచన ప్రభువు రాకడి. అయితే ఆ మందిరము కట్టబడటానికి మరి యూదులందరూ కూడా ఎక్కడ చేరుకోవాలి? యెరూషలేము చేరుకోవాలి. అయితే యెరూషలేముకు చేరాలంటే ఏం జరగాలి? ప్రభు సంఘం ఎత్తబడాలి. ప్రభు సంఘం ఏం చేయబడాలి? యెరూషలేముకు చేరిన వెంటనే అంత్యక్రీస్తు ఏం చేస్తాను? క్రీస్తు విరోధి యూదులతో కలిసి ఆ దేవాలయాన్ని పడగొట్టి అందరూ కట్టేస్తాడు. ఆ దేవాలయం అంటే మసీదుని పడగొట్టి ఏం కట్టేస్తాడు? ఆలయం కట్టేస్తాడు. అంటే అది కట్టబడటం, సంఘం ఎత్తబడటం రెండు సైమల్టేనియస్గా జరిగింది. ఖచ్చితంగా మీరు ఇదంతా నా సొంత మాటలు కాదండి. బైబిల్ గ్రంథంలో ఉన్నది మీతో సబ్జెక్ట్, ఇది బిబిలికల్ సబ్జెక్ట్. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏమంటున్నారంటే, వినుటకు చెవులు గల వాడు ఆత్మ సంగములతో చెబుతున్నమాట. ఈ రోజున మరలా సంఘం ఏమైపోయిందంటే, వినండి జాగ్రత్తగా, సంఘం ఏమైపోయిందంటే పాత నిబంధనకి వెళ్ళిపోయింది. ఎందుకని పాత నిబంధనకి వెళ్ళిపోయిందని అంటున్నారు మీరు అని మీరు అడగచ్చు. ఈ రోజున సంఘము పాత నిబంధనలో ట్రంపెట్స్, వాయిద్యాలు, రకరకాలైనటువంటి మ్యూజికల్ పార్టీస్, మ్యూజికల్ కన్సర్ట్స్, తర్వాత మ్యూజిక్ టమక ఇవన్నీ కూడా జరిగేది పాత నిబంధనలు. కొత్త నిబంధనలు అలాగే పాత నిబంధనలు బంగారము, వెండి, వెలగల రాళ్ళు ఇవన్నీ అక్కడ జరుగుతూ ఉన్నాయి. అవే ఇప్పుడు కొత్త నిబంధనలో విశ్వాసంలోకి వచ్చేసాయి. సంఘము పొల్యూట్ అయింది. ఎవరు సత్యవంతులో ఎవరు నిజంగా ప్రభువులో తెలియని పరిస్థితి ఈనాడు కలవరం సృష్టించింది అపవాది. కొత్త వ్యవసాయ సంఘం ప్రకారము మీరు విలువైన వస్త్రాలు ధరించుకోవద్దు, విలువైనటువంటి ఆభరణాలు ధరించుకోవద్దు, బంగారముతోనూ ఇలా వెలగల వస్త్రాలతోనూ మీరు నడుచుకోవద్దు, మీ జడలు అల్లుకోవద్దని కొత్త నిబంధన చెప్తుంది. పాత నిబంధన ఏం చెప్తుంది? మీరు వెలగల వస్త్రాలు వేసుకోండి, బంగారం వేసుకోండి, శ్రీమంతులు చేసుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి, ఏదైనా చేసుకోండి. అంటే క్రీస్తు ప్రభువుని మరలా ఏం చేస్తానని సిలువ వేస్తున్నారని హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదివింది జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వారు బాటముగా మరలా ప్రభువుని ఏం చేశారని రాయబడింది? సిలువ వేసి ఉన్నారు. ఎందుకని? వారికి తెలియంది ఏమీ లేదు. 4వ వచనం చదవండి, రాయబడిన మాటలు మనం చూస్తాం. ఒకసారి వెలిగింపు వాళ్ళ మళ్ళా మారు మనసులోకి తీసుకురావాలంటే కర్మోజిని చాలా చాలా కష్టం. శామ్యూయల్ కర్మోజిని మారు మనసులోకి రావడం చాలా కష్టం. వాళ్ళ అమ్మాయి అసలు
అందుకే నీకు అనవసరం ఆలోచించి దేవుడు నిన్ను వెలిగించి ఏ వాక్యంతో నీతో మాట్లాడినది సాధిస్తూ నిన్ను పెంచుతూ వచ్చాడు దానిలో నిలబడు. దాని కొరకే సాగిపో. అనవసరంగా వారిని వీరిని చూచి ఆ యూట్యూబ్ చూచి నిన్ను మోసం చేసుకొని ప్రభు ఇంటిలో నుండి జారిపోకు. వాళ్ళని మళ్ళా మారు మోసం పొందించడం అసాధ్యం. వాక్యం చెబుతున్న మాటలు వాళ్ళకి తెలియదు ఏముంది అక్కడ. అతనే బోధకుడు అయితే అపవాదిని నువ్వు మారు మోసం పొందించగలవా? ఏమండి స్వర్ణ మనం ఎవరైనా ఇక్కడ మనం 40-50 మంది కూడుకున్నాం, సరే వదిలేయండి కదా. ఏలూరులో ఉన్నటువంటి 750 సంఘాలలో ఉన్న విశ్వాసం వచ్చి అపవాది గారిని కూడా ఇక్కడ కూర్చోబెట్టి అయ్యా మీతో మేము ఒక మీటింగ్ పెట్టుకోవాలి, ప్రభువారి తర్వాత ఆలోచిద్దాం, ముందు మీరు రండి, ప్రభువారి గురించి మేము మీతో ఒక మీటింగ్ పెట్టుకోవాలి అని అతను పిలుచుకొచ్చి ఈ 750 సంఘాలలో ఉన్న విశ్వాసాలను తీసుకొచ్చి సేవకులు కూడా తీసుకొచ్చి అవసరమైతే పాలు దగ్గరను ఇంకొక దగ్గర ఇలాంటి వాళ్ళు ఎవరు నాలుగు కూడా పిలుచుకొచ్చి మేము 100% అవసరం మీరు మారు మోసమని ఈరోజు జరుగుతున్నది అదే సమాజంలో. వాళ్ళు మరలా పాత నిబంధనకి వెళ్ళిపోయారు. వాటన్నిటినీ ఆయన సిలువ వేస్తే వాటన్నిటిని విసర్జించి ఆయన సిలువలో మానవుని కొరకు అర్పింపబడితే ఇప్పుడు మరలా వెనక్కిపోయారు. వాళ్ళకి మ్యూజికల్ కన్సర్ట్స్ కావాలి, వాళ్ళకి వెండి కావాలి, బంగారం కావాలి, వెలగల రాళ్ళు కావాలి, లోక సంబంధమైన పరిస్థితులు కావాలి. సాంప్రదాయబద్ధమైన క్రైస్తవ జీవితానికి బానిసలుగా మారారు. దేవుడు ఒప్పుకోడు. అందుకే నేను అంతం వరకు నిలకడగా ఉండువాడే కాలాంతమందు విశ్రాంతిలో